మన బుచ్చిరెడ్డిపాలెంలో హనుమాన్ శోభయాత్ర అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ముందుగా ఇక్కడ ప్రతి ఒక్కరికి రిబ్బన్లు, జెండాలు అలాగే బండ్లకు వేసుకునే స్టిక్కర్లు అన్నీ అయితే ఇచ్చేశారు. జనాలైతే చాలా అంటే చాలా మంది అయితే వచ్చారు. హై స్కూల్ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఒకసారి మీరు కూడా ఇక్కడ చూసేయొచ్చు. ఈ హనుమాన్ శోభయాత్ర అనేది డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. లాస్ట్‌కి పెద్దూరు రామాలయం దగ్గరకైతే ఎండ్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా మందైతే భక్తులైతే విచ్చేసి కార్యక్రమాన్నయితే జయప్రదం చేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. సూపర్ అంటే సూపర్ అనే చెప్పొచ్చు. ఈ హనుమాన్ శోభయాత్రలో మనకి హనుమంతుడు మరియు రాముడు అలాగే ఛత్రపతి శివాజీ విగ్రహాలు 3 విగ్రహాలనైతే ఊరేగించడం అయితే జరిగింది. ఈ హనుమాన్ శోభయాత్ర అనేది ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? అనేది మనం లాంగ్ వీడియో కూడా చేసేస్తున్నాము. ఒకసారి ఆ వీడియో కూడా మీరైతే చూసేయండి. మొత్తానికి మన హనుమాన్ శోభయాత్ర కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ హనుమాన్ శోభయాత్ర వల్ల మన బుచ్చిరెడ్డిపాలెం మొత్తం దద్దరిల్లిపోయింది. ఒకసారి మీరు కూడా విజువల్స్ ఇక్కడ చూసేయొచ్చు. చూడండి, గుర్రాల మీద కూడా ఊరేగింపు చాలా బాగా జరిగింది. అలాగే ఈ ఆటో వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అలాగే మన ఛానల్‌లో లాంగ్ వీడియో కూడా ఉంది, చూసేయండి.